ఆచి చికెన్ మసాలా. జగన్ కపట నాటకాలు ప్రజలు నమ్మరన్నారు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే కొత్తగా భక్తుడైన వాడికి బొట్లు ఎక్కువ అనే సామెత గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో నందీశ్వర ఆలయ హోమంలో జగన్ పాల్గొన్నారని చెప్పారు. హిందూ దేవాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా సిలువ గుర్తు కలిగిన కార్లను గుడి లోపలి వరకు తీసుకెళ్లడం సంప్రదాయానికి విరుద్ధమని జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. తీర్థం తీసుకోవడం, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడం వంటివి కేవలం ప్రజలను నమ్మించడానికి చేసే నాటకాలు మాత్రమే అన్నారు కిరణ్ రాయల్. ఒక సామెత ఉందండి, కొత్తగా భక్తి వచ్చినోడికి బొట్లు ఎక్కువ అంట. ఆ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో ఒక నందీశ్వరి ఆలయానికి ఓపెనింగ్కి వెళ్లారు. అక్కడ ఒక హోమం చేశారు, యజ్ఞం చేశారు, ఏవేవి నటించారని చూసాం. వాళ్ళు చూసుకోవాలి, ఏమైనా చేసేటప్పుడు అన్ని సెట్ చేసుకుంటారు, సెటప్ నీట్ గా. ఆ తీర్థం తీసుకున్నట్టు, తీర్థం పోసినట్టు, భక్తి ఉన్నట్టు, ఇవన్నీ బాగుంటుంది. ఇవి మర్చిపోయేదట జగన్ గారు. ఇది చూసారా, మీరు వెళ్ళిన కార్లలో సులువును వేసుకుని ఏసుక్రీస్తుంది. అంటే మేము ఏ మతాన్ని మేము గురించి మాట్లాడడం లేదు, మీరు చేస్తున్న పనులు ఇవి. ఆ గుళ్ళోకి మీరు వెళ్ళేటప్పుడు తీసిన విజువల్స్, ఇది ఎక్కడో మేము ఎడిట్ చేసింది కాదు, కాదు, సాక్షి టీవీలో వచ్చిందే, మీ సాక్షి టీవీలో వచ్చింది. ఇవన్నీ మీ కారులో, మీ వెనకాల వచ్చిన మీ వెనచోళ్ళ కార్లలో కూడా ఇలాంటి సులువులు వేసుకొని ఒక హిందూ మత దేవాలయమైన నందీశ్వరి ఆలయంలోకి ఈ సులువులు, ఈ కారంతో మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు హోమము, యజ్ఞాలు, సెటప్, తీర్థాలు లాగా ఇవన్నీ ఎందుకు ఇంకా ప్రజలు మోసం చేస్తారు? మెదగా చెప్తున్నాము. ఎందుకు మీరు మళ్ళా మీ వాళ్ళు, మీ పేటీఎం వాళ్ళు, మా నాయకులు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింటాడు బిజీలో అనుకున్నాను. ఈ పేటీఎం గారు మీరైనా గుర్తు చేయాలి కదా. చూడు ఇట్ట అడ్డంగా దొరికిపోతే ఎట్టా? అదే చెప్తున్నాము. మీరు ప్రజల్ని మోసం చేయొచ్చు, మీ టీవీలు చూసి గ్రాఫిక్ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేరు, దొరికిపోతారు. చూడండి ఇంత పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. గుడికి వెళ్ళిన కారులో సులువు వేసుకొని ఆయన, అంటే ఇది వేసుకుని నువ్వు ఆ గుడిలోకి రావడం ఏంటి? మరొకసారి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉంది కదా. హిందువుల దేవాలయంలో